హాయ్ గైస్, సో నా పేరు వచ్చేసి జస్కీరత్ సింగ్ రంగి. సో ఇవాళ నుంచి నేను చిన్న చిన్న సినిమా రివ్యూస్కి ఇంకా యానిమేటెడ్ సిరీస్కి అలాంటి వాటికి రివ్యూలు ఇస్తూ ఉంటాను అనమాట. సింపుల్గా చెప్పాలంటే బుక్ కంటెంట్ అంతా నేనే చేస్తాను అనమాట. సో మన ఫస్ట్ రివ్యూ స్ట్రేంజర్ థింగ్స్ టేల్స్ ఫ్రమ్ 85 నుంచి అయితే మనం స్టార్ట్ చేయబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న విషయం, జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ కొట్టేయండి. ఇంకా రివ్యూలోకి వెళ్తే సిరీస్ నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. యానిమేషన్ వల్ల స్టోరీ వల్ల తెలియదు కానీ ఎమోషన్స్ అనేవి క్యారీ అవ్వలేదు సరిగ్గా. అంటే ఇప్పుడు నేను యానిమేషన్ తప్పట్లేదు, యానిమేషన్ చాలా బాగుంది. మెయిన్ స్టోరీ వచ్చేసి చాలా వీక్ గా ఉంది. ఏమైనా పెద్ద స్టోరీ ఎక్స్పెక్ట్ చేశాను కానీ డిసప్పాయింట్ చేశారు స్టోరీ విషయానికి మాత్రం. స్టోరీ ఏం లేదు, మనకి సీజన్ 3 1985 లో జరుగుతూ ఉంటది కదా. మన మెయిన్ హీరోస్ అంతా మన మెయిన్ యాక్టర్స్ అంతా ఒక పెద్ద ప్రాబ్లం మీద ఫేస్ చేస్తూ ఉంటారు కదా. సో అప్పుడే అదే టైంలో నిక్కీ అని ఒక అమ్మాయి హాకిన్స్ కి అయితే వస్తుంది అనమాట. సో తను కొన్ని క్రియేచర్స్ ని ఇంకా ఒక ఎనర్జీని ఫీల్ అవుతుంది. సో అవన్నీ అప్సైడ్ డౌన్ కి అలా లింక్ అయి ఉన్నాయి. ఇంకా స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 3 మెయిన్ ప్లాట్ జరుగుతూ ఉండగా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ సైడ్ కి ఏమైనాయి అని చెప్పి నిక్కీ వచ్చేసి వాటిని సాల్వ్ చేస్తూ ఉంటది అనమాట. సో అది వచ్చేసి సిరీస్ మెయిన్ కాన్సెప్ట్. ఈ సిరీస్ ఓన్లీ స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్ కి మాత్రమే నచ్చుతుంది. అంటే ఎక్కువ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసి ఎమోషన్స్ ఎక్స్పెక్ట్ చేసి ఇలాంటి వారికి అయితే మనకైతే పెద్దగా నచ్చదు. కానీ ఎవరైతే స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. స్ట్రేంజర్ థింగ్స్ ఫస్ట్ 5 సీజన్స్ లో ఉన్న చాలా రెఫరెన్స్లు వచ్చేసి మనకి ఈ సిరీస్ లో అయితే ఉన్నాయి. అండ్ మెయిన్ పెంట్ ఎక్కడ జరిగిందంటే స్ట్రేంజర్ థింగ్స్ ఇంట్రోని మ్యూజిక్ చేంజెస్ దింగారు, అక్కడే కుద్దమండి ఇలాంటి ప్రాబ్లం. బట్ స్టిల్ స్ట్రేంజర్ థింగ్స్ లో ఉన్న మ్యాజిక్ వచ్చేసి దీంట్లో కూడా కనిపించింది, ఆ మార్క్ అనేది కనిపించింది. బట్ స్టోరీ విషయంలో దెంగబెట్టారు. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే పర్లేదు అనిపించింది. అండ్ ఓవరాల్ రేటింగ్ వచ్చేసి 5.2 out of 10. టోటల్ గా 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ అరౌండ్ 20 to 35 minutes ఉంటుంది. నేను ఎగ్జాక్ట్లీ సిరీస్ వచ్చిన వెంటనే స్టార్ట్ చేస్తాను, జస్ట్ ఇప్పుడు అవగొట్టాను. సో డబ్బింగ్ కూడా చాలా బాగుంది, అడల్ట్ కంటెంట్ లేదు, చిన్నపిల్లలతో సహా కూర్చొని చూడొచ్చు. నేనైతే మస్ట్ వాచ్ అని అయితే అసలు చెప్పను, మీ ఇష్టం. చూస్తే చూడండి, మీరు స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్ అయితే చూడండి, ఎక్సైట్మెంట్ ఉంటే చూడండి. ఇది చెప్పిన తర్వాత కూడా 1 time వాచ్, యావరేజ్ వాచ్ అని చెప్పొచ్చు. సో ఇంక మీ ఇష్టం. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇదే ఇవాళ రివ్యూ. సో సీ ఇన్ ద నెక్స్ట్ వన్. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ జస్కీరత్ సింగ్ రంగి.